కొత్తిమీర రేగిపళ్ళ అన్నం చేసుకోబోతున్నాం. నాకు బేసిక్ గా రేగి పండులోని న్యూట్రిషన్ తెలుసుకోవాలని ఉంది, బట్ వంట చేస్తూ మాట్లాడుకుందాము. ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తా. యా ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఫస్ట్లీ రెడ్ రైస్ అయితే ఉడికించి తెచ్చేసుకున్నాం, అది పక్కన పెట్టేసుకుంటే అబ్బా అసలైంది. ఇలా తీసి పెడితే ఇంకా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది అండ్ ఈజీగా తినేసేయచ్చు. ఇలాంటి రైస్ రెసిపీస్ లో ఇంకో కప్ ఉందా మిక్స్ చేసేయచ్చు, అసలు లేదు అవి ఉన్నాయి, అవి అవైలాగా అయిపోతాయి ప్రోగ్రామ్ అయిన తర్వాత. సో బేసిక్ ఏంటంటే మనం రైస్ రెసిపీలో కాబట్టి ఇలా గింజలు లేకుండా గింజలు మాత్రమే తీసేసి మాక్సిమం గుజ్జు వచ్చేలాగా తీసి పెట్టేసుకున్నాం అనమాట. ఈజీగా ఉంటుంది మనకి, అంటే ఇలాంటి రెసిపీస్ మనకి అంటే రెడ్ రైస్ కి ఫ్లేవర్ పట్టడానికి కూడా మనకి ఓపెన్ గా ఉంటేనే చక్కగా పడుతుంది అనమాట. ఓకే, స్టార్ట్ చేద్దామా? మిగతా ఇంగ్రీడియంట్స్ సింపుల్ కాబట్టి అన్ని సింపుల్, మనకి గబగబా అయిపోతుంది. ఇక్కడ ఒక్క రేగిపండు మాత్రం ఒలుచుకుంటే ముందు అంతా అయిపోయినట్టు అంతే. ఓకే, సో నెయ్యి వేసుకుందాం, నెయ్యి పోపు. పండగ కదా, రైస్ రెసిపీస్ కి నెయ్యి వాడితే కాస్త స్పెషల్ గా ఉంది. రేగి పండుకి ఇవన్నీ ఎలా సూట్ అవుతాయో నాకు తెలియదు. అండ్ రేగి పండు ఫ్లేవర్ పట్టడానికి కూడా రైస్ కి నెయ్యి ఇంకా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ముందుగా పోపు వేసేసుకుందాము. ఓకే ఓకే, తర్వాత ఇంగువ, కొంచెం బాగా వేసుకుంటే మనకి బాగుంటుందేమో. ఎలాగో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు కాబట్టి. కరివేపాకు, అల్లం ముక్కలు, కాస్త పులిహోర ఫీలే వచ్చింది నాకు ఇప్పటిదాకా కదా. వేగడము, అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు ఆప్షనల్ ఇవి. అవును, సో తినట్లేదు మీరు తినరు అంటే చక్కగా అంటే నైవేద్యాన్ని చాలా మంది ప్రిఫర్ చేయరు కాబట్టి. పచ్చిమిరపకాయలు, ఒకసారి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాము పోపుతో సహా. ఉల్లికాడలు కూడా వేసా. ఎలాగూ పిల్లల భోగి పళ్ళు పోయడం కోసమైనా కాస్త ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు కూడా కాబట్టి, స్పెషల్ గా దీనికోసం కాకపోయినా ఉంటాయి కూడా కాబట్టి కాస్త అలా ఒక కప్పు మనం పక్కన పెట్టుకుని ఇలా వంట కూడా చేసుకోవచ్చు. ఈవెన్ సాయంత్రం పూట కొంచెం స్నాక్స్ ఆప్షన్స్ ఎలాగో మనకు కావాలి, డీప్ ఫ్రైస్ బదులు ఇలా డిఫరెంట్ గా ఏదైనా చేసి పెడితే అందరికి సరిపోతుంది. ఐ థింక్ ఇప్పుడు రైస్ రెసిపీ మనం ప్రిపేర్ చేస్తున్నాం కానీ నాకు ఈ ఐడియాతో అనిపించింది ఇంకా మనం చాలా స్నాక్ రెసిపీస్ అన్ని కూడా ట్రై చేసుకోవచ్చు. పండు మిర్చి కూడా వేసేస్తున్నాను. అండ్ మన మేజర్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర అని కూడా అనుకున్నాం కాబట్టి కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. పండు మిర్చి మనం పేస్ట్ లా కాకుండా ఇలా ఎందుకు వేసుకుంటున్నాం? కొంచెం మనకి బాగా తెలియడానికి ఫ్లేవర్. పేస్ట్ లాగా చేస్తే మనకి కారం డెఫినెట్లీ బాగా పడుతుంది. కారానికి ఎలాగో మనము పచ్చిమిర్చి వేసేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్లేవర్ బాగా పడడానికి అందుకే మధ్యలో స్లిట్ చేసి వేసుకున్నాం. అవును, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఇస్తుంది మనకి. మిర్చికి కూడా ఒక టేస్ట్ ఉంటుంది, యాడ్ అవుతుంది, మనం చక్కగా మిర్చి కూడా తినొచ్చు. అవును, అందుకనే అనమాట సపరేట్ గా తినాలనుకున్న వాళ్ళు చక్కగా తినొచ్చు, వద్దనుకున్న వాళ్ళు వదిలేచ్చు. అమ్మోను, అంత మంచి టేస్ట్ మిర్చికి కూడా పట్టాక ఎలా వదిలేస్తా? అంటే ఒకసారి వేగిన తర్వాత మనకి అంత కారం అనిపించదు. పెద్దవాళ్ళు అట్లీస్ట్ చక్కగా తినగలుగుతారు, నో ప్రాబ్లం. అండ్ డిఫరెంట్ గా ఉంటుంది మనం ఇలా గనక వేయించినప్పుడు. ఇప్పుడు కూడా మనం కుకింగ్ మెథడ్స్ కూడా చాలా డిఫరెంట్ గా మనం మార్చుకోవచ్చు. ఈవెన్ ఎలా కటింగ్ ఎలా చేసుకుంటున్నాము, మనం ఎలా వేసుకుంటున్నాము, ప్యూరీ వేసుకున్నప్పుడు ఎలాంటి టేస్ట్ వస్తుంది, అన్నీ కూడా మారుతూ ఉంటాయి. రెడ్ రైస్ కి పడ్డానికి ఇది బెస్ట్ వే అనిపించింది. ఓకే, సరే అయితే కాస్త వేగింది కాబట్టి రేగి పళ్ళు ఇప్పుడు వేసేసుకోవచ్చు. కొంచెంగా ఫ్లేవర్ పట్టాలి కాబట్టి మనం ఎక్కువ కుక్ చేసుకోవట్లేదు. సో జస్ట్ అలా వేసేసుకుని ఒక్కసారి సిమ్ లోనే ఫ్లేవర్ రిలీజ్ అయ్యేలాగా వేయించుకుంటే సరిపోతుంది. రెసిపీ సరిపడా ఉప్పు కూడా వేసేస్తాను నేను ఇప్పుడు. రేగి ఒడియాలు ఎంత టేస్టీగా ఉంటాయండి, కాస్త ఉప్పుగా పుల్లగా. ఓకే, ఇక్కడ కూడా కాస్త పండు మిర్చి, కారం, ఉప్పు ఇవన్నీ తగులుతూ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్ గా రేగి పళ్ళకి ఇక్కడ కూడా మంచి టేస్ట్ వచ్చేసింది. డెఫినెట్లీ. సో ఇప్పుడు ఇంతకీ ఏంటి, రేగి పళ్ళు ఎందుకు తినాలి సీజనల్ గా? మంచి యాంటీ ఆక్సిడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెర్రీస్ కదా, మనకి లో క్యాలరీ. అండ్ ఈ సీజన్లో మనం ఎక్కువగా తినాలి అని అనుకునేటప్పటికి ఫ్రూట్స్ మాత్రం తగ్గిపోతూ ఉంటాయి. కానీ సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా హెల్త్ బాగుండాలి, ఇన్ఫెక్షన్స్ రాకూడదు, బయట తిన్నా కూడా మన బాడీకి ఎఫెక్ట్ అవ్వకూడదు అనుకున్నప్పుడు బెర్రీస్ తీసుకోవాలి. మనకి ఇండియన్ బెర్రీస్ అంటే రేగిపళ్ళు, లోకల్ బెర్రీస్, అండ్ ఆమ్లా, ఉసిరికాయ.
సో ఇవి మనకి దొరికినప్పుడు మాత్రం మనం వదిలిపెట్టకూడదు. ఇంచుమించు 2 ఇదే సీజన్ లో వస్తాయి కాబట్టి హ్యాపీగా మనం సీజనల్ గా వాడుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ మనకి రేగిపళ్ళు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సో క్యాలరీస్ మాత్రమే కాదు మనం చూడాల్సింది మిగతా వైటమిన్స్ అన్ని కూడా. సో వైటమిన్ సి రిచ్, చాలా చక్కగా ఫైబర్ కంటెంట్ బాగుంటుంది. సో పీచు పదార్థం కూడా చాలా బాగా ఉంటుంది అనమాట. సో అందుకనే మనకి డీటాక్స్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. డీటాక్స్ అనేది ఓన్లీ వెయిట్ లాస్ కాదు, అవును యాక్చువల్లీ మనకి బాడీ క్లెన్స్ అవ్వడానికి, క్లీన్ అవ్వడానికి కూడా రేగిపళ్ళు బాగా హెల్ప్ చేస్తాయి. ఇంట్రెస్టింగ్, బాగుంది. సో ఇంకా ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసాక అసలు తగ్గేదే ఉండదుగా, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు రేగిపళ్ళని. సో ప్రస్తుతానికైతే అవి లైట్ గా సిమ్ లోనే మగ్గించేద్దాము. ఓకే, కాస్త అక్కడి నుంచి తీసి ఒక రేగిపండు అలా నోట్లో వేసుకున్నాను అనమాట. ప్రస్తుతానికైతే కాస్త మగ్గింది మనకి రేగిపండు. అలా అని చెప్పి మొత్తంగా ఏదో మగ్గిపోయి దాని టేస్ట్ పోయినట్టుగా కనిపించట్లేదు, మీకు చూస్తే కూడా అర్థమవుతుంది. ఓకే, అయితే సో గౌరీ రైస్ రెడీ కాబట్టి ఎస్ రెడ్ రైస్ కూడా వేసేసుకుందాం. ఇక్కడ కొంచెం ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం ఫ్రైడ్ రైస్ టెక్స్చర్ కూడా వచ్చేస్తుంది మనకి. అవును, చాలా సింపుల్ గా, అంటే మార్నింగ్ టైంలో ఒకవేళ ఎక్కువ తినేసాము అనుకున్నప్పుడు డిన్నర్ కి ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చు, చక్కగా బాగుంటుంది. అండ్ ఎలా అయినా కాస్త గెట్ టుగెదర్స్ అంటే చుట్టాలు అందరు రావడము జరుగుతుంటుంది కాబట్టి అవును ఇలా డిఫరెంట్ గా చేస్తే చాలా మంది ఇంట్రెస్ట్ గా తింటారు. యా ఓకే, సో కలిపేసాను బాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఎస్, అరోమా ఎంత బాగుంది. ఓకే, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. రేగిపళ్ళును రెడ్ రైస్ కలిసిపోయాయి యాక్చువల్లీ ఫ్రెండ్స్ లాగా, పండు మిర్చి మాత్రమే మంచి కలర్ ఇచ్చి కనిపిస్తుంది రెసిపీకి. ఓకే అండి, సో చూసారు కదా రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకొకసారి చూసేయండి. కొత్తిమీర రేగిపళ్ళ అన్నంకి కావాల్సిన పదార్థాలు: రేగిపళ్ళు 1 కప్పు, పండు మిరపకాయలు 4, కొత్తిమీర 1 కప్పు, వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, రెడ్ రైస్ 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ. కొత్తిమీర రేగిపళ్ళ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని పోపు దినుసులు వేయించుకున్నాక ఇంగువ, కరివేపాకు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లికాడలు వేసి కాస్త వేయించుకున్నాక పండుమిర్చి, కొత్తిమీర, గింజ తీసేసిన రేగిపళ్ళు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ముందుగా ఉడికించుకున్న రెడ్ రైస్ వేసుకుని బాగా కలుపుకున్నాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొత్తిమీర రేగిపళ్ళ అన్నం రెడీ.